ఒకడు కామెంట్ పెట్టాడు. క్రైస్తవ్యం దేశానికి పట్టిన దరిద్రం అని పెట్టాడు. దేశానికి పట్టిన దరిద్రం అట. క్రైస్తవుడు క్రైస్తవుడు చుట్టూ 10 మంది ఇండ్ల కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రతి క్రైస్తవుడు ఒక దేశం కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రతి క్రైస్తవుడు తన గ్రామం కొరకు, గ్రామంలో ఉన్న నాయకుల కొరకు సక్రమంగా ఏలుబడి చేయాలని ప్రార్థన చేస్తాడు. ఒక క్రైస్తవుడు వాళ్ళ గ్రామంలో ఉన్న పాడి పంటలన్నీ క్షేమంగా ఉండాలి, రైతు ఏడవకూడదని ప్రార్థన చేస్తాడు. బండ్ల మీద వెళ్ళే పిల్లల గురించి ప్రార్థన చేస్తాడు. బైక్ ర్యాష్గా వెళ్తున్నారయ్యా జాగ్రత్త అని ప్రార్థన చేస్తాడు. క్రైస్తవుడు 10వ తరగతి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటే ప్రతి చర్చిలో వాళ్ళ గురించి ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరిగితే ప్రతి చర్చిలో ప్రార్థనలు జరుగుతాయి. జాబ్స్ పడితే ప్రార్థనలు జరుగుతాయి. అయా అర్హులైన వారికి బీదలకు అందరి కొరకు ప్రార్థన చేస్తారు. దేశంలో ఉన్న బోర్డర్లో ఉన్న సైనికుల కొరకు ప్రార్థన చేస్తారు. దేశంలో ఉన్న సైనిక వ్యవస్థ గురించి మాట్లాడితే ప్రార్థన చేస్తారు. దేశంలో కరువు రావద్దని ప్రార్థన చేస్తారు. ఎలక్షన్స్ వస్తే కొట్టుకోవద్దని ప్రార్థన చేస్తారు. ఎలక్షన్స్లో ఎవ్వరు గాయపడొద్దయ్యా, మా గ్రామం జాగ్రత్తగా చూడయ్యా, చుట్టూ కంచి వేయ్యా, చాలామంది ప్రభువా కొట్టుకోవడానికి తాగొద్దయ్యా అని ప్రార్థన చేస్తాడు. ఒక దొంగ కొరకు ప్రార్థన చేస్తాడు, వాడి మాలని. ఒక వ్యభిచారి కొరకు ప్రార్థన చేస్తాడు, అయా వాడి పరిస్థితి ఇలాగుందని. ప్రతి వ్యక్తి గురించి ప్రార్థన చేసే ఏకైక ఒకళ్ళు ఎవరైనా ఉన్నారంటే వారు క్రైస్తవులే తప్ప ఇంకొకరు ఎవ్వరు కూడా చేయలేని పని అది. ఒక తల్లి ఎలాగా తన బిడ్డల్ని ప్రేమించగలదో ఒక క్రైస్తవుడు దేశాన్ని కానీ, దేశంలో ఉన్నవారిని కానీ, గ్రామంలో ఉన్నవారిని కానీ, చుట్టుపక్కల ఉన్నవారిని కానీ అందరి కొరకు క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు. దేశానికి క్రైస్తవులు ఒక తల్లి ఎలాగైతే తన పిల్లల్ని ఆదరిస్తుందో ఆ రీతిగానే క్రైస్తవులు దేశం కొరకు ప్రతి నిత్యము కన్నీరు కారుస్తారు. రోజు ఎక్కడైనా చర్చిలో కన్నీళ్లు కారుస్తూ దేశం కొరకు గంటలు ప్రార్థన చేసే దైవజనులు, విశ్వాసులు ఉన్నారు. క్రైస్తవ్యం దేశానికి వెన్నెముక్క లాంటిది. క్రైస్తవ్యం దేశానికి అందరిలో ఒకడికి కీడు చేయకుండా బ్రతికించేది, ఒకరిని హాని చేయకుండా ఉంచేది. అనేక మంది క్రైస్తవ్యం గురించి తెలియక మాట్లాడటం అంతే, బురద చల్లాలనే ప్రయత్నం తప్ప క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనం, క్రైస్తవ్యంలో ఉన్న అసలు ఆ రియాలిటీ చూస్తే అది ఎవ్వరు కూడా దాన్ని వర్ణించలేరు. క్రైస్తవులు దేశానికి వెన్నెముక్కే, కానీ క్రైస్తవులు ఆ రీతిగా అనకూడదు.